పిల్లలు ఎప్పుడైనా ఆకుకూరలు తినడానికి, కూరగాయలు తినడానికి అలా ఇబ్బంది పడుతున్నప్పుడు హెల్దీగా ఇంకా టేస్టీగా ఆమ్లెట్ అయితే ఇలా వేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందుకు చిన్న చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, ఇంకా పాలకూర, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇంకా హెల్దీగా తినాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా యూజ్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్లో 2 నుంచి 3 కోడిగుడ్లను అయితే బ్రేక్ చేసుకుని కొంచెం మిరియాల పొడిని అయితే వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది అయితే మనకి ఫ్లఫీగా వస్తుంది అనమాట. ఇలా బీట్ చేసుకున్న కోడిగుడ్డు మిక్సర్ ని ఇందులో అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కడాయినైతే తీసుకుని నూనెనైతే వేసుకుని వేడి చేసుకోవాలి. ఇలా వేడెక్కింది అనుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లోనే చేయాలన్నమాట. మనకి ఎందుకంటే ఇందులో వెజ్జీస్ అనేవి బాగా కుక్ అవ్వాలి కదా. ఇలా ఆమ్లెట్ మిక్చర్ అనేది ఇలాగా ఈ తవాలో వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో అయితే మగ్గించుకోవాలి. ఇలా ఒక సైడ్ కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత టర్న్ చేసుకుని 2 నిమిషాల వరకు చేసుకుంటే మన హెల్దీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. కూడా ఒకసారి ట్రై చేయండి.